జయంతిలాల్ గారు దినసరి కూలి, ఇతరుల పొలాల్లో పనిచేస్తారు. ఆయనకు సొంత పొలం లేదు. ఆయన ఇంట్లో తయారవుతున్న వంటనే ఆచార్య దేవవ్రత్ గారు తినబోతున్నారు. జయంతి గారు ఏం వంటలు చేస్తున్నారో చెప్పండి. కందిపప్పుతో చేసిన దాల్, బంగాళాదుంప కూర మరియు క్యారెట్ కూర. చాలా బాగుందనిపిస్తుందా? మా ఇంటికి ఇంత పెద్ద నాయకుడు వస్తున్నారు. స్పెషల్ ఏమీ లేదు, గవర్నర్ గారి వంట మనిషి ఏదైతే చెప్పారో అదే వండాము. వారి కుక్ చెప్పిందే ఆయన ఇంట్లో తయారవుతుంది. ఇక్కడ చాలా సంతోషకరమైన వాతావరణం ఉంది. గవర్నర్ తమ ఇంటికి వస్తున్నందుకు వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. వారేమీ ప్రత్యేకంగా ఇంటికి అలంకరణలు చేయలేదు, కానీ మనసు నిండా ఎంతో ఉత్సాహం ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంత పెద్ద వ్యక్తి మా ఇంటికి వస్తున్నారు. ఇది స్మార్ట్ క్లాస్. ఇక్కడ నేను చూస్తుంటే పూర్తిగా శుభ్రం చేయడం కానీ రంగులు వేయడం కానీ జరగలేదు. ఇది ఎలా ఉండేదో అలాగే ఉంది. గవర్నర్ వస్తున్నారని ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు లేదా పెయింటింగ్ పనులు చేయలేదు. ప్రధానమంత్రి గారి 2వ మిషన్ స్వచ్ఛత. గ్రామ వీధుల్లో అందరూ కలిసి చీపురు పట్టి శుభ్రం చేస్తారు. తద్వారా స్వచ్ఛతపై సందేశం అందుతుంది మరియు ప్రజల్లో ఒక అలవాటు ఏర్పడుతుంది. ఇది వ్యాధుల నుండి విముక్తినిస్తుంది. ఆ తర్వాత రాత్రిపూట గ్రామంలో నేను ఒక జనసభ నిర్వహిస్తాను. అందులో పిల్లలు, వృద్ధులు, యువకులు, మహిళలు, పురుషులు అందరూ పాల్గొంటారు. నేను మంచం మీద కూర్చుని వారితో 1.5 గంటల పాటు మనసు విప్పి మాట్లాడతాను. పిల్లలకు సంస్కారాలు నేర్పటం, ఆడ మగ వివక్ష చూపకుండా విద్యను అందించటం, గ్రామంలో సోదరభావం, సామరస్యత మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల ప్రయోజనాలను ఎలా పొందాలో చర్చిస్తాం. లూనీవావ్ గ్రామంలోని జయంతి భాయ్ కూలీ పనులు చేసుకుంటారు. గవర్నర్ తన ఇంటికి వస్తారని ఆయన ఎప్పుడూ ఊహించలేదు. ఇంట్లో ఎక్కువ స్థలం లేదు, చిన్న కిచెన్ ఉంది. కానీ ఇంటి గడప మీద గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కూర్చొని భోజనం చేశారు. ఆ సమయంలో గవర్నర్ గారు భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబం కూడా ఎంతో ఆనందించింది. ఆ కుటుంబంలో కొద్ది రోజుల క్రితమే ఒక శిశువు జన్మించింది. ఆ బిడ్డను గవర్నర్ ఆశీర్వదించారు. అనంతరం వారిని తన లోక్ భవన్కి రావాలని గవర్నర్ ఆహ్వానించారు. గవర్నర్ గారు మీ ఇంట్లో భోజనం చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఆయన ఏం చెప్పి వెళ్ళారు? నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆయన ధన్యవాదాలు చెప్పారు. మిమ్మల్ని రాజ్భవన్కు పిలిచారా? అవును, మమ్మల్ని రాజ్భవన్కి రమ్మన్నారు. ఆయన మమ్మల్ని ఆహ్వానించారు. మేము దాన్ని స్వీకరిస్తాం. మీరు ఆయనకు ఏం తినిపించారు? పప్పు, బంగాళదుంప, క్యారెట్ కూరలు. రొట్టెలు చేశారా? జొన్న రొట్టె కూడా చేశాము. సజ్జలు, గోధుమ రొట్టెలు చేశాము. రాజ్భవన్ ఇప్పుడు లోక్ భవన్గా మారబోతోంది. పాలన ప్రజల కోసం ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. అందుకే గవర్నర్లు రాజ్భవన్ల నుండి బయటకు వచ్చి గ్రామాలకు వెళ్తున్నారు. గుజరాత్ గవర్నర్ రాజ్కోట్లోని లోనివాలా అనే చిన్న గ్రామానికి వచ్చి రాత్రిపూట ప్రైమరీ స్కూల్లో బస చేశారు. ఇది మారుతున్న పని సంస్కృతికి నిదర్శనం. ప్రజల సమస్యలు వినడానికి గవర్నర్ స్వయంగా బయలుదేరారు. ఆయన స్కూల్లో రాత్రి గడిపి ఉదయం రైతు దగ్గరికి వెళ్ళి ఆవు పాలు పితికి గడ్డి కోశారు. ఇదంతా పని సంస్కృతి ఎలా మారుతుందో తెలియజేస్తోంది. రాజ్భవన్లో కూర్చోవడం ద్వారా కాకుండా గ్రామ ప్రజల మధ్యకు, పేదల మధ్యకు వచ్చి వారు ఎలా నివసిస్తున్నారో చూస్తున్నాం. దీన్ని బట్టి నిజంగానే పని సంస్కృతి మారుతోందని అనిపిస్తోంది. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు రాబోతున్నారు.
ఆయన ఇక్కడ రాత్రి బస చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వస్తారు. సాయంత్రం 5 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. ఆ తర్వాత గ్రామ స్వచ్ఛత కార్యక్రమం ఉంటుంది. తర్వాత సార్ ఒక పేద దళిత కుటుంబాన్ని సందర్శించి వారి ఇంట్లో భోజనం చేస్తారు. ప్రజలతో మాట్లాడతారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించడం ఆయన ముఖ్య ఉద్దేశ్యం. మనం ప్రకృతికి దూరమైపోయాం. తిరిగి ప్రకృతి ఒడిలోకి వెళ్ళాలి. ఈ చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన ఇంత చిన్న గ్రామానికి వస్తున్నారు. ఇది మా అదృష్టం. ఇంత పెద్ద పదవిలో ఉండి కూడా గవర్నర్ ఒక చిన్న స్కూల్లో బస చేయడం మా గ్రామానికి, మా పిల్లలకు లభించిన అదృష్టం. పొద్దున్నే గవర్నర్ పొలానికి వెళ్తారు. అక్కడ వారు ఒక ఆవును నీటితో శుభ్రం చేస్తారు. పొలం పని చేస్తారు. పొలం పనులు ఎలా జరుగుతున్నాయో గమనిస్తారు. రైతులకు మార్గదర్శనం చేస్తారు. ఎంతో పెద్ద పదవిలో ఉన్న గవర్నర్ అందరితో కలిసేందుకు ఇక్కడికి వస్తున్నారని మా గ్రామంలో కూడా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తోంది. గుజరాత్ రాజ్ భవన్ ఎలా లోక్ భవన్గా మారిందో చూపించడానికి మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాం. గాంధీనగర్ నుండి 270 కిలోమీటర్ల దూరంలో రాజ్కోట్ ప్రాంతంలో గోండల్ తాలూకా లూనీలావ్ గ్రామానికి వెళ్దాం. అది ఒక చిన్న గ్రామం. అక్కడ ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు. ఆ చిన్న గ్రామంలోని ఒక చిన్న స్కూల్ గదిలో గవర్నర్ బస చేశారు. 250 మంది పిల్లలు ఆ స్కూల్లో చదువుకుంటున్నారు. అక్కడ ఎటువంటి హంగులు లేవు. విఐపి రాకతో ఉండాల్సిన హంగు ఆర్భాటం ఏమీ లేదు. గవర్నర్ గారు సామాన్య ప్రజల్లాగే ఉండాలనుకున్నారు. అక్కడ ఎటువంటి స్టేజీ కూడా లేదు. అంతా బహుశా ఎప్పుడెలా ఉందో అలాగే ఉంది. బహుశా గవర్నర్ ఈ విషయాన్ని చాటి చెప్పాలనుకున్నారు. గ్రామ ప్రజలు ఏ విధంగానైతే జీవిస్తారో నేను కూడా సరిగ్గా అలాగే ఉంటాను అని. గవర్నర్ బస చేసిన ఆ గదికి కనీసం రంగులు వేయడం గానీ, సున్నం కొట్టడం గానీ చేయలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గ్రామ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. మొక్కలను చాలామంది నాటుతారు, వదిలేస్తారు. అవి చనిపోతాయి. కానీ వీటిని బతికించుకోవాలి, సరేనా? ఈ కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను స్కూల్ పిల్లలకు అప్పగించారు. లూనీలావ్ గ్రామంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు ఈరోజు రాత్రి బస చేయడానికి వస్తున్నారు. రాత్రి ఇక్కడే ఉంటారు, మొక్కలు నాటుతారు, గ్రామ ప్రజలతో మాట్లాడతారు. ప్రకృతి వ్యవసాయం ఆయన లక్ష్యం. ప్రకృతి వ్యవసాయం దేశంలో ఎలా ముందుకు సాగాలి, ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా అలవర్చుకోవాలి, అది రైతులకు ఎలా లాభదాయకంగా ఉంటుందనే విషయాల గురించి ఆయన వివరిస్తారు. రైతులతో సంభాషిస్తారు, పేదలతో మాట్లాడతారు మరియు ఒక దళిత కుటుంబం ఇంట్లో భోజనం చేస్తారు. ఈ గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రాజ్భవన్ నుండి బయటకు వచ్చి ఒక గవర్నర్ తమ గ్రామానికి రావడం వీరికి చాలా ఆనందంగా ఉంది. తమ చిన్న గ్రామానికి రావడం, అది కూడా ప్రాథమిక పాఠశాలలో బస చేయడం వారికి ఎంతో గొప్పగా అనిపిస్తోంది. ఎలా అనిపిస్తోంది? మీరు ప్రభుత్వం దగ్గరకు వెళ్ళేవారు, కానీ ఇప్పుడు ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది. ఇది మీకు ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. మా దగ్గరకు వచ్చి వారు ప్రకృతి వ్యవసాయం గురించి ఏదైతే చెప్తున్నారో ఇది మా గ్రామం యొక్క అదృష్టం. గ్రామ వీధుల్లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేయడంతో గ్రామమంతా చీపుర్లు పట్టుకొని తరలి వచ్చింది. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఈ గ్రామంలో స్వయంగా చీపురు పట్టి స్వచ్ఛతా అభియాన్ను ప్రారంభిస్తున్నారు. ఇది చాలా చిన్న గ్రామం. ఈ గ్రామంలో ఆయన రాత్రి బస చేయాల్సి ఉంది. ఆయన మొక్కలు నాటారు. మొక్కలు నాటిన తర్వాత ఈ గ్రామ వీధులను శుభ్రం చేస్తున్నారు. దీని ద్వారా స్వచ్ఛతా సందేశం అందుతోంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కార్యక్రమం. స్వచ్ఛ భారత్ కోసం స్వచ్ఛ భారత్ అభియాన్ను చేపట్టారు. ఆ గ్రామంలో స్వయంగా గవర్నర్ గారే చీపురు పట్టి ఈ చెత్తను ఎత్తుతున్నారు మరియు దీన్ని శుభ్రం చేస్తున్నారు. ఇది అవగాహన కల్పించే కార్యక్రమం. దీనిలో గ్రామ ప్రజలు కూడా భాగస్వాములయ్యారు. పర్యావరణాన్ని కాపాడడంలో ఇది ఒక పెద్ద సందేశం. భగవంతుడు మనకు అంతా ఇచ్చాడు. ఒకవేళ మనం దీనిని శుభ్రంగా ఉంచుకోవటం ప్రారంభిస్తే
వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు. మన కష్టం, మన చెమట, రక్తం ధారబోసి సంపాదించిన డబ్బు మందుల కోసం ఖర్చు కాకుండా మిగులుతుంది. ఇప్పుడు మీరు స్వయంగా ఈ వీధిని చూడండి. మేం వచ్చినప్పుడు ఇది ఎంత గందరగోళంగా, మురికిగా కనిపించిందో ఎవరికీ నచ్చేది కాదు. ఇప్పుడు మనం అందరం కలిసి, మీరందరూ కలిసి, గౌరంగ సాబ్, రాజేంద్ర సింగ్ గారు, ప్రవీణ గారు, డిఎం గారు, మనందరం కలిసి శుభ్రం చేసుకున్నాం. దానిలో నిమగ్నమై చీపురు పట్టి శుభ్రం చేశాం. ఇప్పుడు అదే వీధిలోకి వెళ్ళి చూడండి, మీకు ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా స్వచ్ఛంగా అనిపిస్తుంది. మనం గాంధీజీ పుట్టిన ప్రదేశానికి చెందిన ప్రజలం. દુનિયાના દેશોમાં આપણું ભારત છે સરકાર. વિશ્વ ચરણે મોગા મળ્યું આયુર્વેદ સરકાર. આયુર્વેદ છે જીવન આપણું કુદરતનો આધાર. మీ వారిలో ఒక మంచి భావన, ప్రజల సంక్షేమ కార్యక్రమాలలో సహకరించాలనే ఉత్సాహం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. మీ అందరికీ పరిచయస్తులు, వారిలో ఉన్న ఉత్సాహం, ప్రజల పట్ల సామరస్యం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే దృక్పథం ఉంది. మహిళ కావటంతో ఆమెతో విజ్ఞప్తి చేశాను, సోదరి, చీకటి పడింది, మీరు ఇంటికి వెళ్ళండి అని అన్నాను. కానీ ఇది నా కార్యక్షేత్రం, నా క్షేత్రంకు వచ్చారు, ప్రజా సంక్షేమ కార్యక్రమంలో నేను పాల్గొంటానని చెప్పారు. అందుకే నేను మీ అందరినీ మన సోదరి గౌరవార్థం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని కోరుతున్నాను. లోనివావ్ గ్రామం మధ్యలో ఒక అరుగు ఉంది. మర్రి చెట్టు కింద కూర్చొని గవర్నర్ ఆచార్య దేవవ్రత్ పంచాయతీ నిర్వహించారు. గ్రామ ప్రజలతో ఎంతో ఆత్మీయంగా సామాజిక సామరస్యత మరియు ప్రకృతి వ్యవసాయం యొక్క మెలకువలను పంచుకున్నారు. లోనివావ్ ప్రాథమిక పాఠశాలలో ఉదయం నిద్రలేచిన గవర్నర్ పిల్లలతో కలిసి యోగా, ప్రాణాయామం మరియు సూర్య నమస్కారాలు చేసి వాటి వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాల గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు ఇంటికి ఆయన ఎడ్ల బండిపై వెళ్లారు. ప్రకృతి వ్యవసాయంలో అసలు కష్టం ఉండదు. పైగా ఇది రసాయన వ్యవసాయం కంటే చాలా చౌకైనది. ఇప్పుడు పంకజ్ భాయ్ పొలం చూడండి. ఇక్కడ శనగ పొలం ఎంత అద్భుతంగా ఉందో నేను చూస్తున్నాను. నేను కూడా చాలా రోజుల తర్వాత ఇంత మంచి పొలాన్ని చూశాను. ఇటువైపు చూడండి, పొలమంతా ఒకే స్థాయిలో ఉంది మరియు శనగ మొక్క ప్రతిదీ కాయలతో నిండి ఉంది. కొత్త పూత కూడా భారీగా ఉంది. ఇక్కడ బఠానీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, దానిమీద ఎన్ని పూలు వచ్చాయో. కాబట్టి రైతు ప్రకృతి వ్యవసాయం ద్వారానే సమృద్ధిగా మారుతాడని నేను నమ్ముతున్నాను. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్గా మార్చారు. వారు రైతు సమృద్ధి కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో ఆందోళన చెందుతారు. పంకజ్ భాయ్ 2016 నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏ మొక్కలోనూ ఎటువంటి పోషక విలువల లోపం కనిపించటం లేదు. ఇది కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం మాత్రమే. రసాయన వ్యవసాయంలో బయటి నుండి యూరియా కొనాలి, డిఏపి కొనాలి, ఆపై పురుగు మందులు వేయాలి. దీనివల్ల రైతు జేబు నుండి డబ్బు ఖర్చవుతుంది. కానీ
ఇందులో రైతు జేబు నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఎందుకంటే పంకజ్ భాయ్ ఆవును పెంచుకుంటున్నారు. ఆవు పేడ, గోమూత్రంతో జీవామృతం తయారు చేస్తున్నారు. జీవామృతం, బీజామృతం సొంతంగానే తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు వీరి నేల తల్లిలో అంతటి నాణ్యత ఏర్పడిందని నేను పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నాను. ఇందులో ఎటువంటి వ్యాధులు కూడా లేవు. ఈ పొలం చూడ్డానికి మీరు చెప్పినట్లుగానే చాలా బాగుంది. కానీ నేను గమనిస్తున్నది ఏమిటంటే ఇందులో ఎక్కడా ఒక్క ఆకు కూడా పాడవలేదు. అవును, ఎక్కడా ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు. ఇదే ఆశ్చర్యంగా ఉంది. ఇదే ఆశ్చర్యంగా ఉంది. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. రసాయన వ్యవసాయం వల్ల భూమి యొక్క నాణ్యత క్రమంగా తగ్గిపోతుంది. ఆర్గానిక్ కార్బన్ క్షీణిస్తోంది. ఈ ప్రకృతి సిద్ధమైన ధాన్యాన్ని తినే వ్యక్తి బలవంతుడవుతాడు, ఒలింపిక్స్కు వెళ్తాడు. కానీ యూరియా, డిఏపి వాడేవారు అనారోగ్యం పాలవుతున్నారు. ఎక్కడ చూసినా హార్ట్ అటాక్, డయాబెటీస్, మోకాళ్ల మార్పిడి, ప్రాంకియస్ పాడవటం, కిడ్నీ సమస్యలు, ఇవన్నీ శరీరంపై మన ఆహారపు అలవాట్లు చూపుతున్న దుష్ప్రభావాలే. ఈ పంకజ్ భాయ్ కేవలం వ్యవసాయంతోనే సమృద్ధి సాధించటం లేదు, రైతుల ఆరోగ్యం గురించి కూడా చింతిస్తున్నారు. రాబోయే తరాలకు సారవంతమైన భూమిని అందిస్తారు, భూమికి స్వచ్ఛమైన నీటిని ఇస్తారు, ఆకాశంలోని గాలిని పవిత్రం చేస్తారు. ఇది ఒక పెద్ద యజ్ఞం లాంటిది. ఆయన ఒక పవిత్రమైన పని చేస్తున్నారు. గోమాత సేవ చేస్తూ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ స్వయంగా పాలు పెతకడానికి కూర్చున్నారు. తోర్కోటెడ గ్రామంలో 40 గ్రామాల ప్రజలకు ప్రకృతి వ్యవసాయం చేయమని సలహా ఇచ్చారు. రాజ్ భవన్ పేరు అనగానే గౌరవనీయ గవర్నర్ గారి వైభవం, ఆడంబరాలు గుర్తుకొస్తాయి. బ్రిటిష్ పాలన నుండి వస్తున్న సంప్రదాయంలో బానిసత్వపు ఛాయలు ఉండేవి. కానీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన ప్రజల కోసం అనే భావనను మేల్కొల్పారు. మన దేశ చరిత్రలో 2025 డిసెంబర్ 1 ఒక ముఖ్యమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజ్ భవన్ల పేరును లోక్ భవన్గా మార్చారు. రాజ్ భవన్ 4 గోడల నుండి బయటకు వచ్చి ప్రభుత్వ పాలన ఇప్పుడు ప్రజల మధ్యకు, ప్రజల కోసం వచ్చింది. రాజ్భవన్ నుండి బయటకు వచ్చి గవర్నర్ తన సుఖ సంతోషాలను త్యాగం చేసి మారుమూల గ్రామానికి వెళ్లి గ్రామస్తుల మధ్య ఉన్నప్పుడు స్వేచ్ఛావాయువులలో ప్రజాస్వామ్యం మరింతగా వికసించింది. లూనావావ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రాత్రి గడపటం, ఇంట్లో భోజనం చేయడం వంటివి చూస్తుంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది కేవలం నినాదం మాత్రమే కాదనేది మరింత బలంగా అనిపించింది. పాలనలో మాకు కూడా భాగస్వామ్యం ఉందనే నమ్మకం ఇప్పుడు సామాన్య ప్రజల్లో కనపడుతోంది. నవభారత నిర్మాణానికి పాలన ప్రజల పట్ల అంకిత భావంతో ఉండాలి. అప్పుడే నవభారత ఉదయం సాధ్యమవుతుంది. అప్పుడే మోదీ హైతో ముమ్కిన్ అంటే మోదీ ఉంటేనే సాధ్యం అనే భావన మరింత అర్థవంతంగా అనిపిస్తుంది. గుజరాత్ లోక్ భవన్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావాలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ నేరుగా ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఇలా ముందడుగు వేసిన మొదటి రాష్ట్రం గుజరాత్ కావడం విశేషం. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రతి వారం ఒక గ్రామానికి వెళ్తారు, అక్కడ రాత్రి బస చేస్తారు. ఇప్పటి వరకు 23 గ్రామాల్లో రాత్రి బస చేశారు. గ్రామ ప్రజలతో పంచాయతీ నిర్వహిస్తారు. అంతేకాకుండా గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతుల పొలానికి వెళ్లి సాధారణ రైతులాగా ఆవు పాలు పితుకుతారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రాథమిక పాఠశాలల్లోనే బస చేస్తారు. ఒక సాధువులాగా చాలా తక్కువ వసతులతో ఉంటారు. గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాత్రివేళ గ్రామస్తులతో కలిసి పంచాయతీలో ప్రకృతి వ్యవసాయ మెలకువలను నేర్పిస్తారు. సహజమైన, సరళమైన మరియు సౌమ్యుడైన గవర్నర్ తన రాజ్భవన్ రాజభోగాలను వదిలి రైతుల మధ్య ఒక రైతు బిడ్డలా పనిచేస్తారు. గ్రామ ప్రజలు ఆయనకు అభిమానులవుతున్నారు. ఒక గవర్నర్ వచ్చారని అసలు అనిపించదు. అడవిలోని చెట్లు పచ్చదనంతో నిండి ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అవి పండ్లతో నిండిపోతాయి. అడవిలోని ఒక చెట్టు ఆకును తెంపి
ల్యాబొరేటరీకి తీసుకువెళ్ళండి. అందులో ఒక్క పోషక పదార్థం కూడా తక్కువగా ఉండదు. ఫాస్ఫరస్, పొటాష్, మెగ్నీషియం, మొక్కకు కావలసిన పోషకాలన్నీ అందులో ఉంటాయి. అవి ఎక్కడి నుండి వచ్చాయి? అడవిలో అవి ప్రకృతి నుండి, భగవంతుడి ఏర్పాటు ద్వారా వచ్చాయి. ఎందుకంటే అడవిలోకి మనలాంటి తెలివైన మనుషులు అడుగు పెట్టలేరు. ఏ రోజైతే మనం అక్కడికి వెళ్తామో అప్పుడు అది కూడా నాశనం అవుతుంది. అంతా సర్వనాశనం అయిపోతుంది. అక్కడ మన జోక్యం లేదు. అందుకే అక్కడ ఎవరూ దున్నరు, ట్రాక్టర్లు నడపరు, నాగలి పట్టరు. మన జోక్యం లేనప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఆకులు రాలి నేలను కప్పేస్తాయి. నేలంతా ఆకులతో కప్పబడి ఉండటం వల్ల దాని కింద తేమ ఏర్పడుతుంది. సహజమైన తేమ తయారవుతుంది. మీరు 1 ఎకరాలో ఎంత ఎరువు వేస్తారో దానికి రెట్టింపు వేయండి. అప్పుడు ఉత్పత్తి రెట్టింపు అవుతుందనుకుంటారు. మీ పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ ఇకపై దిగుబడి పెరగదు. ఎందుకు పెరగదు? దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సోదర సోదరీమణులారా, ఈ నేల తల్లిలో మొక్కకు ఆహారం చేసే పనిని సూక్ష్మజీవులు, వానపాములు చేస్తాయి. ఆ మిత్రపురుగులన్నింటినీ మీరు చంపేశారు. ఆహారం తయారు చేసేవారినే చంపేస్తే మొక్కకు ఆహారం ఎవరిస్తారు? ఇది ఆలోచించాలి. రెండో విషయం ఏమిటంటే, ఈ యూరియా, డిఏపి పొలంలో వేసినప్పుడు అది నేరుగా మొక్కకు ఆహారం అవ్వదు. అందులో 40% మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగిలిన 60% గాలిలో కలిసి గాలిని విషపూరితం చేస్తుంది, లేదా భూమిలోకి వెళ్ళి నీటిని విషపూరితం చేస్తుంది. అధికారం అహంకారం కోసం కాదు, సేవ కోసం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇదే భావంతో రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్చారు. మనం ప్రజల కోసం ఏం చేయగలమనేది మన సంకల్ప శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇది సాధ్యమే. గుజరాత్ ఒక కొత్త రోల్ మోడల్ని అందించింది. ఇది ఇతర రాష్ట్రాలకు పాఠం నేర్పుతుంది. సంకల్ప శక్తి ఉంటే ఏదైనా సాధ్యమే. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ వారానికి ఒక రోజు గ్రామంలో ఉంటారు. ప్రాథమిక పాఠశాలలో బస చేస్తారు. దళితుల ఇంట్లో భోజనం చేస్తారు. ఇది ఇతర రాష్ట్రాలకు ఒక చక్కని ఉదాహరణ. మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమే.